మరి 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు రండి, ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు, అసెంబ్లీకి రండి, లేఖ పెట్టండి, అసెంబ్లీ సమావేశపరుద్దామని మేము అంటుంటే ఆయన డెడ్ లైన్ పెట్టినాం. నీ డెడ్ లైన్ల కోసం ఇక్కడ ఎవ్వరు వెయిటింగ్లో లేరు, మేము పెట్టిన డెడ్ లైన్ అసెంబ్లీ వేదిక. అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు బయటికి రాకుండా ఆయననేమో ఫామ్ హౌస్లలో ఉంటారు, మీరేమో విదేశాలలో తిరుగుతారు, మీ చెల్లెనేమో జైలు సమస్యతో ఎదుర్కొంటుంది, తర్వాత ఆమె సపరేట్గా ఆమె ఒక సమస్యతో ఉంది. నిన్నగాక మొన్న కొన్ని ఇంటర్వ్యూలలో ఆయన అసలు నాకు నాయకుడే కాదు కేటీఆర్ అంటుంది. ఇంకా నీతోటి మేము ఎవరు ఇక్కడ గుర్తించి మా నాయకుడు లేదా మా రాష్ట్ర అధ్యక్షుడు కానీ మా సీఎం కానీ నీతో చర్చించడానికి ఎవరు తగ్గిలేరు. ఇక్కడ మీ నాయనకి హోదా ఉంది, మీ నాయన ప్రతిపక్ష హోదాలో పనిచేస్తున్నాడు, ప్రతిపక్షంగా ఓ 10 ఏళ్ళు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన అనుభవాలు కానీ ఆయన ఆలోచన కానీ పంచాలంటే అసెంబ్లీకి రమ్మని మేము ఆహ్వానిస్తున్నాం.